బీజేపీ సీనియర్ నాయకురాలు మాధవిలత బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. రాష్ట్ర కార్యాలయంలో ఎవరితో భేటీ అయ్యారు, తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించి ఆమెతో ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నారు మాకైతే ఆఫీస్లో. ఎవరితో భేటీ అయ్యారు, ఏం మాట్లాడారు మేడం? చంద్రశేఖర్ గారిని కలవడం జరిగింది, మన తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారిని. ఎస్ఐఆర్లో కూడా బాధ్యత వహించాలని, గ్రౌండ్ లెవెల్ వరకు ఫీల్డ్ లెవెల్లో వెళ్ళి పనిచేయాలి, ప్రతి ఓటర్కి కూడా దాన్ని ఇబ్బంది పడకుండా భాజపా కార్యకర్తల్లాగా, అంటే అందరం కార్యకర్తలమే కాబట్టి వాళ్ళకి సహాయపడాలి, వాళ్ళకి నిజంగా ఒక ఓటు ఉన్న వాళ్ళని ఓటు రిజిస్టర్ చేయించడానికి సహాయపడాలి, ఎవరిదైతే ఓటు లేదో అంత ధర్మబద్ధంగానే అది లేదు అని లేవనెత్తి ఆ గళాన్ని దాన్ని మనం తగు చర్యలు తీసుకొని ఏ అథారిటీస్ ఉందో దానికి చెప్పాలి అన్నట్టు వారు చెప్పడం, చంద్రశేఖర్ గారు అది తీసుకొని అందరం కలిసి పనిచేయాలి క్షేత్రంలో. ఇది ముఖ్యమైన సమయం, ఎందుకంటే దేశం అంటే అన్నిటికన్నా హక్కు, ప్రథమ హక్కు ఓటు కాబట్టి దాని పట్ల ఇంకా బాధ్యతను వహించి పనిచేయాలి అన్నట్టు ఒక చర్చ జరిగింది. చాలా రోజుల నుంచి మాధవిలత ఎక్కడ కూడా కొంచెం కనబడిస్తలేదు. పార్టీ కార్యక్రమాల్లో కానీ, పార్టీ సంబంధించినటువంటి ఆఫీస్కి సంబంధించిన వ్యవహారాలు ఎక్కడ కూడా కనిపిస్తలేదు. మాధవిలతను దూరం పెట్టారా, దూరంగా ఉన్నారనుకోవచ్చు? దూరం పెడితే మీరు ఈరోజు నా ఇంటర్వ్యూ దూరంగా తీసుకోవాలి, పార్టీ ఆఫీస్ ఎట్లా తీసుకుంటారు? అందుకే అడిగినాం మేడం, చాలా రోజుల తర్వాత చూసినామని. అదే బాగా దూరంగా పెడితే దూరంగా ఉంటుంది ఇంటర్వ్యూ, పార్టీ ఆఫీసులో ఉండదు. పార్టీ ఆఫీసులో ఇంటర్వ్యూ ఉందంటే దాని అర్థం ఏంటి అంటే పార్టీ నుంచి మాధవిలతను దూరం పెట్టలేదు, మాధవిలత పార్టీ నుంచి దూరంగా లేదని అర్థం. ఇప్పుడు రెండు కనిపిస్తలేదు. నా ఇన్స్టాగ్రామ్ చూసినానంటే మాధవిలత ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ కనిపిస్తూనే ఉంటుంది. మన బేగం బజార్లో రోడ్లు బాగాలేవు, మాధవిలత కనిపించింది. చార్మినార్లో చెత్తబాడు ఉంది కూరగాయల దగ్గర, మాధవిలత కనిపించింది. తెలంగాణని రిప్రజెంట్ చేసి .22 LR పిస్టల్ షూటింగ్లో గోల్డ్ మెడల్ తెచ్చుకుంది. ఏడ మాధవిలత లేదు. మాధవిలతను చూడాలి అంటే ఫీల్డ్ వర్క్కి వెళ్ళాలా. ఫీల్డ్ వర్క్ అంటే మోడీ గారు వచ్చినప్పుడు కానీ, ఇతర సభలు ఉన్నప్పుడు కానీ, బాధ్యత విషయంలో కానీ కనపడలేరు అనేది. మోదీ గారు వచ్చినప్పుడు నేను ఉన్నా, ఎందుకు లేను? ఆడ వచ్చినా నేను ఆ గ్రౌండ్లో ఉన్నా, చాలామంది కార్యకర్తలు నాతో ఫోటోలు కూడా తీసుకున్నారు, మన మీడియా వాళ్ళు కూడా నా బయట హిందీలో తీసుకున్నారు. మోదీ గారు వచ్చినప్పుడు ఉన్నా, నేను ఎక్కడ కూర్చున్నా అనేది ఇంపార్టెంట్. మరి నేను కూర్చున్న చోట మీరు లేరు, మీరున్న చోట నేను మా కెమెరాలకు దొరకకుండా ఎక్కడ కూర్చున్నారు అన్నది. కెమెరాకు దొరుకుతూ కూర్చోకూడదు నాయన. కార్యకర్త ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చోవాలి, కెమెరా కార్యకర్త దగ్గరికి రావాలి, అంతేగాని కెమెరా కోసం వచ్చి నేను సీట్ ఎత్తుకొని కూర్చోలేదు కదా. కానీ మాధవిలత కార్యకర్త కాదు, తెలంగాణ బీజేపీకి సంబంధించి ఒక పవర్ఫుల్ నాయకురాలు మాధవిలత. దేశవ్యాప్తంగా పేరుగాంచిన లీడరు. ఎక్కడో జనాల మధ్య కూర్చోవలసిన, కార్యకర్తల మధ్య కూర్చోవలసినటువంటి అవసరం ఏమొచ్చిందని అనుకోవచ్చు. కార్యకర్త కానిదే ఒక వ్యక్తి, ఒక పార్టీ లీడర్ ఫస్ట్ అవ్వలేరు. లీడర్ అయిన వ్యక్తి నేను కార్యకర్త కాదు అనుకున్నారంటే ఆ రోజు కొండ మీద దడేలం కింద పడిపోతారు. గుర్తుపెట్టుకోండి ఇది. మోదీ గారు కూడా స్వయం ఇదే చెప్తారు, నేను ప్రధానమంత్రి అయినా ముందు నేను కార్యకర్త అని చెప్తారు. ఎంత పెద్ద లీడర్ అయినా కార్యకర్తగా అంతే లీడర్ అవ్వలేరు తమ్మి. మాధవిలత ఫస్ట్ కార్యకర్త, తర్వాత ఏదైనా కూడా మాధవిలత కార్యకర్తనే. ప్రజల మధ్యలోనే కూర్చోవాలి, ప్రజలతోనే పనిచేయాలి. అప్పుడే ఒక పార్టీకి, ప్రజలకు, ఓటర్కి న్యాయం చేసిన లీడర్ నేత. కానీ ఇంకో రకంగా వచ్చింది మేడం, మాధవిలతను దూరం పెట్టారు, మాధవిలత దేశవ్యాప్తంగా పేరు ఉందని పార్టీ అన్నది. అందులో ఏమన్నా నిజం ఉందా? మీకు సంబంధించిన పార్టీ ఏ పార్టీ అనిందయ్యా? బీజేపీ ఎవరన్నారు బీజేపీలో? మరి వాళ్ళని అడగాలి, నేను అంటలేను. మీకు అనిపించిందా మేడం? నాకు ఏ రోజు అనిపించదయా, నేను చాలా హ్యాపీ మనిషి. మాధవిలత అంటే మీరే అంటున్నారు యాక్టివ్గా ఉంటామని అంటున్నారు, కానీ పార్టీ ప్రోగ్రాంలు ఎక్కువ కనిపించలేదు. ఎప్పుడు మీడియా బయటలో అది తప్ప ఎక్కడ కూడా పార్టీ కార్యక్రమాల్లో మాత్రం కనిపించడం మాత్రం తక్కువైపోయింది. ఇప్పుడు నీకు కూడా మీడియా బయట ఇస్తున్నా, దాని అర్థం ఏంటి? పార్టీ ఆఫీస్లో నేను ముందే చెప్పిన, మళ్ళీ అదే చెప్తున్నా తమ్ముడు. ఇప్పుడు నీకు నేను మీడియా బయట ఇచ్చిన, ఇప్పుడు మీడియా బయట ఇచ్చిన తర్వాత నేను మీడియా బయటకే ఉన్నానంటే ఇప్పుడు పార్టీ ఆఫీస్లో నీకు మీడియా బయట ఇచ్చిన. మొన్న సక్సెస్ స్కూల్ గొడవ జరిగితే ఎయిర్పోర్ట్ల నుంచే ఏరో బ్రిడ్జ్ దాటకముందే నన్ను మరి తెలంగాణ పోలీసులు జప్తు చేసిరి. మరి అప్పుడు మీడియా ఏం చేసింది? నేను ఏడ ఉంటే ఆడకొచ్చి బయట తీసుకుంది. మరి ఇప్పుడు మీడియాలో బయట ఇచ్చినా కష్టమే, ఇవ్వకున్నా కష్టమే అంటే ఎట్లా నడుస్తుంది తమ్మి? చెప్పు మాట. తిరుగుతున్నారా? ఇప్పుడు తిరగబోతున్నారా? లేదు, ఎస్ఐఆర్లో నేను తిరుగుతూనే ఉన్నా. మొన్న కూడా బేగం బజార్ పైన ఒక 10-15 మంది యువతలను ట్రైన్ చేయడం జరిగింది. ఇప్పుడు మాధవిలతకు ఒక పద్ధతి ఉంటుంది ఆ పని చేయడానికి. నాకు పబ్లిసిటీయో పాపులారిటీయో నాకు అవసరం లేదు, నా ఓటర్కి తెలుసు నేను పని చేస్తున్నాను. అడగకుండానే వచ్చింది పబ్లిసిటీ దేశం అంతా. అందుకే అంటున్నా, పని చేస్తే ఎవరికైనా వస్తుంది తమ్మి, అడిగే అవసరమే పడదు. సరిత అగర్వాల్ గారు ఉన్నారు, డాక్టర్ సరిత అగర్వాల్ పేరుతో సాయిస్తా, ఝాన్సీ బజార్లో ఉంటుంది. ఆవిడ స్త్రీ, చదువుకున్న వ్యక్తి. ఆమె కింద 10-15 మందిని ట్రైన్ చేసినాం మేము.
ఆ 10-15 మందిని ఆమె, నేను, మేమందరం కలిసి ఎక్కడెక్కడ లోకల్ ఒక ఓటర్ దగ్గరికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నా. అక్కడికి వెళ్ళి పనిచేసేటప్పుడు ఊరికొరికే నా ఫోటోలు తీసుకొని వేసుకునే అవసరం లేదు. మొన్న చూడ బేగం బజార్లో 2 బిఎల్ఓలు అద్భుతంగా పనిచేస్తున్నారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళు ఏం పని చేస్తున్నారో చూసి, బిఎల్ఓ అంత చక్కటి పని చేసినప్పుడు చేయని బిఎల్ఓని మనం ఎట్లా కంటున్నామో చేసే బిఎల్ఓని కూడా మెచ్చుకోవాలి. నేను వాళ్ళది ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన. నేను పని ఫీల్డ్ లెవెల్లో గ్రౌండ్ వర్క్లో చేస్తానయ్యా. దానికి ఆ రోజు మీడియా క్యాప్చర్ అయితే అయ్యింది, కాకపోయింది. క్యాప్చర్ అవుతుందా లేదా అని పని చెయ్యను. నేను పని చేసింది క్యాప్చర్ అయితే అయింది, లేకపోతే బాధ్యతలు ఇచ్చారా మేడం ఎస్ఐఆర్లో, లేకపోతే మీ కాన్స్టిట్యున్సీలో చూసుకోమని చెప్పారు? ఇప్పుడు ప్రస్తుతం అయితే నా కాన్స్టిట్యున్సీలో చూసుకోమని చెప్పిండ్రు. అది కాక ఎక్స్ట్రా బాధ్యతలు అయితే ప్రస్తుతం అయితే నాకు ఇవ్వలేదు. ఇచ్చినప్పుడు చేస్తాను. ఏం తక్కువ క్షేత్రం ఉందా అయ్యా నాది? హైదరాబాద్ ఎంత పెద్ద లంక అంత క్షేత్రం. అక్కడ కరెక్ట్గా పని చేసుకున్నానంటే అదే చాలు. అదే చాలా పెద్ద పని. పార్టీ పోస్టులు కూడా ఇంపార్టెంటే కదా, ఏ పోస్ట్ ఆశించలే? మరి నాకెందుకే పార్టీ పోస్ట్? నేను ఎప్పుడు ఆశించను. పెద్ద మనుషులు ఇస్తే తీసుకుంటా, చేస్తా. ఏ రోజు ఏ పదవి ఆశించను. కడాపడికి టికెట్ కూడా ఆశించనే నేను. ఏసారి ఆశించలే. కానీ జూబ్లీహిల్స్ ఎలక్షన్ అప్పుడు మాధవలత వారం రోజు ఢిల్లీలో ఉన్నారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించిన టికెట్ అడుగుతున్నారు, ఫోన్లు చేపించారన్నారు. అప్పుడు అడిగారు కదా మరి. ఫోన్లు ఎవరికి నేను చేయించలే, అంత అవసరం నాకెందుకే? ఫోన్లు కొట్టించారన్నారు మేడం. చూడు నాయన, మీరు జర్నలిస్టులు, మీరు ఇంత సరదాగా ఎంత మజాగా ఇట్లా క్వశ్చన్లు వేస్తే మీకు అంత టీఆర్పీ పెరుగుతుంది. అర్థమైందా? నాకు ఎవరితోనూ ఫోన్లు చేయించే అవసరమే లే. నేను ఎవరిని కలిసినానో కూడా చెప్తాను. నా జీవితంలో నేను ఒకసారి నోరు తెరిచి టికెట్ అడిగిన. కిషన్ రెడ్డి అన్నని అడిగిన, ఢిల్లీ పోయినా, లక్ష్మణ్ గారికి లెటర్ ఇచ్చిన, అందరికి ఇచ్చిన. పెద్ద మనుషులు వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది, ఒక నిర్ణయం ఉంటుంది. అడగని అమ్మైనా పెట్టదు. నేను అడిగిన. పెద్దవాళ్ళు వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఏండ్ల సందు ఉన్నారు పార్టీలో. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎప్పుడు ఏ స్టెప్ తీసుకుంటే పార్టీకి బాగుంటుందని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు, కానీ వ్యక్తి కోసం నిర్ణయాలు తీసుకోరు. సరే, ఇప్పుడు అదే జూబ్లీ హిల్స్లో మీరు పోయినారంటే బోరబండలో గవర్నమెంట్ స్కూల్కి నా సొంత ట్రస్ట్ మీద 1600 మంది పిల్లలకి 1,00,000 లీటర్ల వాటర్ ట్యాంక్ కట్టించిన. నేనేం ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా. నేనేం పబ్లిసిటీ చేయాలి దానికి నేను ఇన్వైట్ చేస్తా. ఆ రోజు వచ్చి నువ్వు మీడియాలో మళ్ళీ వేయి. కరెక్ట్గా ఇంకొక 20-30 రోజుల్లో పని అయిపోతుంది. ఇదంతా బడుగు వర్గం పిల్లలు పాపం. వాళ్ళు 1,00,000 లీటర్ల వాటర్. ఇంతకుముందు 5 రోజులకు ఒకసారి స్నానం చేసేటోళ్ళు. అమ్మవారి దేవల ఆ ట్యాంక్ కంప్లీట్ ఏంటంటే ఎవ్రీ డే ప్రతిరోజు స్నానం చేస్తారో, నీళ్లు తాగుతారో, అన్నీ ఉంటాయి వాళ్ళకి. ఇట్లా 100 పనులు చేస్తుంటాయి. ఏంటంటే ఎందుకంటే చెప్పే అవసరం ఏముంది? అడిగిన ఎందుకు మొత్తం మీడియాలో రాలే, ఎందుకు అడగలే? భలేవాడిని మనకేంది భయం? అడిగినామని చెప్తే అడగలే అని చెప్తాం. నెక్స్ట్ అడగనని అంటున్నారు మేడం. ఇంకా అడగరా, పోటీ చేయరా? తెలుగు భాషలో కదా తమ్మి మాట్లాడుతున్నా. పార్టీ ఒకవేళ పోటీ పార్టీ ఏం చెప్తా చేస్తానయ్యా, నీకు అర్థమైతే లేదు. పార్టీలో ఉన్నంత వరకు పార్టీ ఏం చెయ్యమంటే శిలాశాసనం. ఆ పార్టీ చెప్తే మనం ఇక్కడ వినాల్సిందే. నా అంతకు నేను అడగను, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏమి ఇవ్వాలో తెలుసు, ఏమి ఇవ్వద్దో తెలుసు, ఎవరికి ఇవ్వాలో తెలుసు, ఎవరికి ఇవ్వకూడో తెలుసు. నేను నినమున పుట్టిన పార్టీ ఎప్పటి సందు ఉంది కాబట్టి వాళ్ళకి ఏం చేయాలో తెలుసు. నాకేం అడిగే అవసరమే లేదు. నా బాధ్యత నాది చేసుకుంటూ పోతూ ఉంటాం. హైదరాబాద్ మేయర్ సపరేట్ చేసారు. మూడు మున్సిపాలిటీలు అయినాయి హైదరాబాద్కి సంబంధించి, గ్రేటర్లో. అందులో ఒకటి మీ ఓల్డ్ సిటీ ఉంది, అది ఎంఐఎంకి రాసిచ్చారని చాలా మంది కూడా మీ వాళ్ళు అంటున్నారు. దానికి సంబంధించి మాధవిలత మేయర్ సీటు గెలిపించబోతుందా ఒక హైదరాబాద్ పార్లమెంట్లో పోటీ చేసినటువంటి నాయకురాలిగా? హైదరాబాదు నాకు ఏ ఎంపీ సీట్ అయితే ఇచ్చిండ్రో, నా ప్రతి ఆఖరి శ్వాస వరకు నేను రోడ్డు గల్లీ పోయి ప్రతి ఓటర్ని బీజేపీకి ఓటు వేసేటట్టు నా మానవ ప్రయత్నం నేను చేస్తానయ్యా. వదిలిపెట్టేదే లేదు. అక్కడ హిందూ అని లేదు, ముస్లిం అని లేదు, క్రిస్టియన్ అని లేదు. అందరు ఓటర్లు నా ఓటర్లే. అందరిని ఓటేయమని చెప్తా. గల్లీ పోతా. జిహెచ్ఎంసీ ఏమొచ్చినాయా? ఒక్కసారి బీజేపీలో ఎంట్రీ కొట్టినామా, మనకు ఒక ప్లేస్ ఇచ్చిండ్రా పోటీ చేయడానికి, ఆ పోటీ ఆ ప్లేస్ మనదే. ప్రయత్నిస్తూనే ఉండాలా, బీజేపీకి ఓట్లు వేయించుకుంటూనే ఉండాలి. అంతే మన పని, వేరే పని డ్యూటీ ఏముంది? ఇంకా మీ పార్లమెంట్ పరిధిలో మీ తమ్ముడు ఉన్నాడు, పార్టీలో లేకపోయినా. ఆయనకు సంబంధించి ఏం చెప్తారు మేడం? మీ రాజాసింగ్ సంబంధించి ఇటీవల పార్టీ మీద, పార్టీ వ్యక్తుల మీద ఇంకా కంటిన్యూ వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజాసింగ్ మీద ఏం మాట్లాడతారు అసలు? చూడే, తమ్ముడు అన్నావు, నా ఇంట్లో దావత్ ఉంటే అన్నారు మేడం మా తమ్ముడు అని. ఇప్పుడు మళ్ళీ నువ్వు అంటున్నావు కదా, ఏముంది? తమ్ముడే. పార్టీకి ఏం సంబంధం, మతానికి ఏం సంబంధం, కులానికి ఏం సంబంధం? తమ్ముళ్ళే ఉండరు. అక్కకి నా ఇంట్లో దావత్ ఉంటే తమ్ముడు పిలుస్తాడు, తమ్ముడి ఇంట్లో దావత్ ఉండే పిలిస్తే నేను పోతా. పార్టీ వేరు, పర్సనల్ వేరు. ఈ దినం మా తమ్ముడు పార్టీలో లేడు.
పార్టీ పరంగా మాట్లాడదాం. పర్సనల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పార్టీ, అంతే అయిపోయింది. ఏం డౌట్ ఉంది ఇంకా అందులో? పార్టీ మీద పార్టీ ఇక్కడ రాదు, కొంతమంది బ్యాక్ డోర్ నుంచి పాలిటిక్స్ చేస్తున్నారు, ఇక్కడ బీజేపీ ఎదగకుండా చేస్తున్నారు అని చెప్పి ఎప్పటికప్పుడు పార్టీ మొన్న ఈటల రాజేందర్ బండి సంజయ్ కూడా కలిసి వాళ్ళిద్దరు కలిసి అధికారంలోకి వస్తాడని మళ్ళీ కామెంట్ చేశాడు మీ పార్టీ మీద. ఎందుకంటే ఆయన ఇప్పుడు మీ పార్టీ లేరు, మీరు ఒక పార్టీలో నాయకురాలుగా ఏం చెప్తారు? చూడండి, ఆయన ఇప్పుడు రాజాసింగ్ మీదే ఎందుకు మాట్లాడాలి? మనం కాంగ్రెస్ కమెంట్ చేస్తలేదా? కాంగ్రెస్ కమెంట్ చేస్తలేదా మనని? బీఆర్ఎస్ కమెంట్ చేస్తలేదా మనని? కమెంట్ చేస్తారు బా, పార్టీలో లేనప్పుడు కమెంట్ చేస్తారు, వాళ్ళ హక్కు, ఫండమెంటల్ రైట్. ఎవరని ఏమన్నా కమెంట్ చేసుకోవచ్చు, కమెంట్ చేసుకొని కానీ ఇంపాక్ట్ రాజాసింగ్ చేసిన దాని మీద కొంచెం ఎక్కువ పడుతుంది కార్యకర్త. ఎవరి మీద ఏది పడదయా, మనం సక్కంగా పని చేస్తే, కార్యకర్తలు సక్కంగా మేము పని చేసుకుంటే, మా దగ్గర ఓటర్ వచ్చి బాధ చెప్పుకుంటే, ఆ బాధ వింటే, టైం ఇస్తే, ఎవరు ఎన్ని కమెంట్లు పాస్ చేసినా మనకు ఓటేసేటోడు ఓటేస్తూనే ఉంటాడు. 40 ఏళ్ల సంధి. పాత బస్తీలో ఎంత ధర్మంగా ఓటేస్తున్నారా హిందుత్వానికి, పాపం బీజేపీ ఓటర్లు. ఇది పని చేసినామా మన బీజేపీ ఓటర్ ఎప్పుడు మనతోనే ఉంటాడు. మనం పని చేయలేదా, ఊకే డ్రామాలు చేసినామా, హైదరాబాదే కాదు ఏడ కూడా మన ఓటర్ మన తాను ఉండడు. సో మాధవీలత పాలసీ ఏంది? నీ ఓటర్కి నీవు ఆదుకుంటున్నావా లేదా, నీ ఓటర్ మాటను వింటున్నావా లేదా, నీ ఓటర్కి నీ వరకు వచ్చే హక్కు ఉన్నదా లేదా, నువ్వు ఓటర్ తానే పోతున్నావా లేదా, అవన్నీ చేస్తూనే ఉంటా. నాకు ఎవరి కమెంట్లతో పెద్ద ఫరగపడదయా, మున్సిపల్లో మనకేసే ఓట్లు మనకు పడుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ మేడం. ఇది ఒకవైపు హైదరాబాద్ ఎస్ఐఎల్లో కూడా యాక్టివ్గా పాల్గొంటాను, ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి అంశంలో ఎస్ఐఎల్లో పాల్గొనని పిలిచారు, యాక్టివ్గా ఉంటానని చెప్తూనే, మరొక పక్క రాజాసింగ్ కానివ్వండి పార్టీ మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యల మీద పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా బీజేపీ సీనియర్ నాయకురాలు మాధవీలత అంటున్నారు.